Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వి విల్ ఒకళ్ళు మనం బాగా వాళ్ళని ఆదరిస్తాం అభిమానిస్తాం ఇవన్నీ చేస్తూ ఉంటాం. హూ ఈజ్ దట్ ఫిగర్ ఫర్ యూ ఇన్ ఇండస్ట్రీ అంటే ఎవరి పేరు చెప్తారు? అలా ఒక్కలనే ఏం లేదండి, నేను అందరినీ ఎప్పుడు ఒకరికి ఫిక్స్ అవ్వను. ఎందుకంటే ఒక దానికి ఫిక్స్ అయితే ఇంకో దాంట్లో వచ్చే గుడ్ ఏమన్నా పోతుందేమో అని భయం నాకు. ఓకే, ఐ అడ్మైర్ ఎవ్రీబడి, ఐ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ యాక్టర్. తన యాక్టర్ అయితే చాలు, నేను హీరో అయితే మంచి యాక్టర్ అయితే చాలు, ఐ ఇన్స్పైర్ అ లాట్ ఫ్రమ్ దెమ్. ఐ ట్రై టు గ్రాస్ప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అది యాక్టింగ్ స్కిల్స్ కానీ లేదా పర్సనల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ అందరి ఇష్టమే. నాకు అలా ఒక ఐడియల్ ఫిగర్ అంటే ఏం లేదు, అందరి ఇష్టమే. బట్ ఐ యూస్ టు ఎంజాయ్ కమల్ హాసన్ సార్స్ వర్క్ ఎలాట్, చిరంజీవి సార్స్ వర్క్ ఎలాట్, చాలా. ఓకే, వీళ్ళిద్దరు కొంచెం వాళ్ళ కెరియర్లో ద బెస్ట్ సినిమా మీకు నచ్చింది, మీరు ఇన్బిల్డ్ చేసుకుని అలాంటి ఒక సినిమా యాక్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఆర్ దోస్ ఫిలిమ్స్? అంటే నాకు చంటబ్బాయి చాలా ఇష్టం, చిరంజీవి గారిది. చంటబ్బాయి ఎంత ఇష్టం, ఎన్నిసార్లు చూసాను, ప్రతిసారి చూస్తూనే ఉంటాను. నాకు అదే ఈ 20sలోకి వచ్చిన తర్వాత కూడా జై చిరంజీవి చాలా ఇష్టం. అన్నీ అంటే నాకు జై చిరంజీవి అనగానే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసి అలా దొరికేసారు. నాకు చూడాలనుంది, చాలా ఇష్టం. సూపర్. అట్లా కమల్ హాసన్ గారి సినిమాలు అయితే అమ్మో లిస్టే ఉంది, పెద్ద లిస్టే ఉంది. పెద్ద లిస్ట్ ఉంది. మహానది ఇష్టం, నాయకుడు ఆబ్వియస్లీ ఇష్టం. అండ్ దట్ ఫిలిం విచిత్ర సోదరులు, వెరుమాండి, అన్ని హేరామ్ చాలా ఇష్టం, అసలు చాలా ఇష్టం. అన్ని చెప్తుంటేనే అర్థమవుతుంది మీకు అంత ఇష్టం. ఇదే క్వశ్చన్ మీ ఇద్దరికి కూడా, వాట్ ఆర్ యువర్ చాయిస్? ఎవరు ఇండస్ట్రీ? చిరంజీవి గారు. ఏ సినిమాకి ఎక్కువ సార్లు థియేటర్కి వెళ్ళి చూసారు మీరు? చొక్కాలు చింపేసుకుని విజిల్స్ వేసి పేపర్లు పైకి నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా అయింది డాడీ, విత్ మై డాడీ. డాడీ విత్ యువర్ డాడీ. ఓకే, సో యా చిరంజీవి గారు అన్ని సినిమాలు, ఇంద్ర ఎక్కువ సార్లు థియేటర్లో చూసిన సినిమా? ఎక్కువ సార్లు థియేటర్ ఇంద్ర చిన్నప్పుడు ఎన్నిసార్లు చూసారేంటి? అప్పుడే 4 సార్లు చూసాను. అప్పుడులో నేను బుడ్డగాని అప్పుడే 4 సార్లు చూసాను. ఓకే, థియేటర్. నైస్. మీరు గోపి గారు? అందరూ ఇష్టమేనండి, పర్టికులర్గా ఒక్కలో లేదు, మొత్తం అందరూ. అంటే నాన్నగారు బాగా కామెడీ అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏ కామెడీ సినిమా వచ్చినా సరే తీసుకెళ్ళిపోయేవారు. టీవీలో వచ్చినప్పుడు అంటే కజిన్స్ సిస్టర్ అందరూ మాట్లాడేటప్పుడు కూడా వీటి గురించే టాపిక్ వచ్చిందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది సినిమా అవ్వాలి, అది కామెడీ సినిమా అవ్వాలి, అంతే చాలు. మేము థియేటర్లో వెళ్ళిపోయేవాళ్ళం. అంటే మీకు ఏ సినిమా బాగా గుర్తుంది థియేటర్కి వెళ్ళి చూసి? ఫస్ట్ అయితే మాస్టర్ సినిమా బాగా గుర్తుంది నాకు. ఓకే, మాస్టర్ సినిమా బాగా గుర్తు. తర్వాత అన్నయ్య సినిమా చాలా ఇష్టం నాకు. సో అలా నువ్వు నాకు నచ్చే సినిమా బాగా ఇష్టం నాకు. నువ్వు నాకు నచ్చే బాగా ఇష్టం. అవి రిపీటెడ్లో చూస్తూ ఉండేవాడిని. ఇంకా ఏదైనా సరే కామెడీ, అంటే కమల్ హాసన్ గారి కామెడీ, తెనాలి, పంచతంత్రం, మోస్ట్లీ ఏంటంటే ఏదైనా కామెడీ సినిమా వస్తే చాలు ఇంకా అక్కడే ఉంటారు అనమాట. కానీ ఇన్నిసార్లు అడుగుతున్నాను ఏం అనుకోకండి, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు బోల్ సంపాదిస్తారు, పోస్ట్ మీద 1,00,000, పోస్ట్కి 1,00,000, మాటకి 1,00,000 అని ఒక అపోహలో ఉంటుంటారు చాలా మంది. అందుకు రీసెంట్గా ఒక కపుల్ ఫేమస్ అయ్యారు చూసారు, రీల్స్ వాళ్ళు సౌండ్ చేస్తూ పాటలు పాడుతూ. సో వాళ్ళు కట్ చేస్తే మూవీ ప్రమోషన్స్ అన్నిటిలోనూ వాళ్ళు ఉన్నారు. అంటే దెర్ ఈస్ ఏ అదర్ పార్ట్ ఆఫ్ ద రియాలిటీ కూడా ఉంటుంది. వాళ్ళు ఫేమ్ వచ్చినప్పుడే దే ఆల్సో ఛార్జ్ ఫర్ ఫ్యూ థింగ్స్. అసలు ఎలా ఉంటుంది జనాలకు ఒక అవగాహన మీ తరపు నుంచి ఇప్పిద్దామని, గోపి గారి తరపు నుంచి హౌ ఇట్ విల్ బి? అంటే నిజంగానే ఇన్స్టాగ్రామ్లో అంత ఫేమస్ అయిపోతే కంటెంట్ క్రియేట్ చేసేస్తే అంతంత డబ్బులు వచ్చేస్తాయా? అది డిపెండ్స్ అపాన్ ద థింగ్ కదండి. అంటే మీరు ఇప్పుడు సడన్ గా ఒక రీల్ చేశారు, వైరల్ అయ్యారు, అప్పుడు ఒక నీడ్ క్రియేట్ అయింది. ఈ మనుషులతో నేను ప్రమోషన్ చేయించుకుంటే కనుక నాది కూడా ప్రమోట్ అవుతుందని ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక డిమాండ్ ఏర్పడుతుంది. డిమాండ్ ఏర్పడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట తీరు ఉంటుంది, ఇదంతా ఒకటి అదొకటి ఉంటుంది. కానీ కంటిన్యూస్గా చేస్తూ ఉన్న వాళ్ళు, ఒక ఫ్లోతో చేస్తున్న వాళ్ళు, 10 years టుగెదర్ చేస్తున్న వాళ్ళు, చుట్టుపక్కల చూసిన లేదు వీళ్ళతో అప్రోచ్ అయితే కనుక వీళ్ళు ఇలా ఉంటుంది, వీళ్ళతో ఇలా చార్జ్ చేస్తారని ఉంటుంది. వన్స్ ఒకసారి ఏమవుతుంది అంటే ఇండివిజువల్ పర్సన్ తోటి కొలాబరేట్ ఒకలా అవుతుంది. నేను ఒక మీడియా హౌస్తో టైప్ అవుతూ ఉంటాను, వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు హ్యాండిల్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ పేమెంట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద సెకండ్స్ రావు. దే విల్ చార్జ్ అమౌంట్ చార్జ్ చేస్తారంటారు, ఓకే ఫైన్, 3 months తర్వాత మీకు పడుతూ ఉంటాయి. 3 months వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి, వాళ్ళు ఫాలోఅప్స్ అవుతూ ఉంటాయి. వన్స్ ఒకసారి అమౌంట్ వచ్చేసిందని అనుకుంటే హ్యాపీగా ఉండదు. ఆ తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు వాళ్ళతో ఏమండి డబ్బులు ఇవ్వాలండి, ఏమండి మీరు మాట్లాడాలని, ఏమన్నా వస్తూనే వస్తూ ఉంటుంది. సో ఇదంతా జర్నీ చేస్తూ మళ్ళీ కాన్స్టెంట్గా ఈ వర్క్ అంతా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక కామెడీ కంటెంట్ నేను క్రియేట్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ డైలీ 2 hours వర్క్ చేస్తూనే ఉంటాను, స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుంటాను. ఒక్కొక్కరిది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందో డ్రైన్ అవుట్ అయిపోతుంది కంటెంట్ అన్నది.
నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను, మంత్లీ ఒక 15 రీల్స్ చేయాలంటే టార్గెట్ పెట్టుకుంటాను. ఒక 3 డేస్లో షూట్ కంప్లీట్ చేసుకుంటాను. నెక్స్ట్ డే నేను రాసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. నాది ఇన్స్టెంట్గా రాదు. కొన్నిసార్లు ఏమొస్తుందంటే రేపు మాకు వీడియో కావాలండి అంటారు. అప్పుడు ఏం చేస్తాను, ఏమీ చేయలేం, నేను చేయలేనండి అని అంటారు. కొంతమంది మేము చేస్తామండి అంటారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఎక్కడ వస్తుందంటే ఒక రీచ్ థింగ్ అనేది ఒకటి ఉంటుంది. పలానా మేము పలానా ప్రొడక్ట్ అనేది మేము చేయాలి అనుకుంటున్నాం, పలానా క్రియేటర్ అయితేనే వర్కౌట్ అవుతుంది. కామెడీ చేస్తే స్టోరీ టెల్లింగ్ పార్ట్లో ఇంక్లూడ్ అయ్యే క్రియేటరే మాకు కావాలి, మిగిలిన వాళ్ళు అక్కర్లేదు అన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఇంకేం లేదు, గాన్. అంతకుమించి ఇంకేం ఉండదు. మళ్ళీ వాళ్ళకి ఏంటి పేమెంట్ అనేది కూడా డిలే అవుతూ ఉంటుంది. సో ఇంత థింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ బయటకు ఎలా కనిపిస్తుంది అంటే మాటకు లక్ష, వీడియోకి లక్ష, బయటికి లక్ష, ప్రమోషన్ లక్ష. సో కానీ ఏంటంటే డిలే ఉంటుంది. ఇన్స్టెంట్గా ఐడియాస్ రావాలి. ఆ తర్వాత మన వాళ్ళ కన్స్టెంట్ తగ్గట్టుగా స్టోరీ, ఒకవేళ స్టోరీ రీల్ అన్నదనుకోండి ఎక్కువ వైరల్ అవుతూ ఉండాలి. కనీసం ఒక 5 lakhs అనేది పక్క ఇస్తేనే వీళ్ళని అప్రోచ్ అవుదాం, మిగిలిన వద్దు అన్నట్టు. ఇప్పుడు నాది కన్స్టెంట్గా ఒక 3 వీడియోస్ 1 million రీచ్ అయినాయి. నెక్స్ట్ వీడియో నాది 200K రీచ్ అయింది అనుకుంటే మళ్ళీ పట్టుకోరు, గోపికి అంత వాల్యూ లేదు కదా అన్న థాట్ వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు యావరేజ్ చెక్ చేస్తూ ఉంటారు. ఫాలోవర్స్ని కాదు మెయిన్గా చెక్ చేసేది రీచ్ ప్లస్ అంటే ఒక పర్సన్ ఒకటి చెప్తే ఎంత బిలీవ్ చేస్తారు అన్నది కూడా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఏంటంటే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూపిస్తున్నట్టే ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాడు, అంతకుమించి వాడు చెప్పదలుస్తుంది ఏమీ లేదన్నమాట. చూసి పలానా ఒకటి జరుగుతుందని తెలుసుకోవడమే మాత్రమే వరకు ఉంటుంది అనమాట. సో ఇందు మూలంగా గోపి గారు మనకు తెలియజేయండి ఏమనగా అది అంత సులువు కాదు, ఎవరి కష్టాలు అనుకుంటాయి, అంతేనా? ఎనివేస్ చాలా బాగా చెప్పారు. అండ్ Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.